నమ్మిన ఏ ఒక్కరూ కూడా మేము అనాథలము, మేము ఒంటరి వారం, లేనివారం అని అనుకోకూడదు. మన పరలోకపు తండ్రే మనకి తండ్రిగా ఉన్నాడు. ఆయన మన ఆత్మలకు తండ్రి, శరీరానికి తండ్రి ఉన్నట్లుగా ఆత్మకు కూడా తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి మనల్ని ఎప్పుడూ ఆదరిస్తాడు. ఒక తల్లి ఒక తండ్రి వారిని ఆదరించినట్లుగా ఆయన ఆదరిస్తానన్నాడు. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టును అన్నాడు. కానీ నేను చెప్పేది ఏంటంటే, అనాథలు ఒకవేళ అమ్మా నాన్నని బంధువుల్ని కోల్పోయామంటే, ప్రభువుని నమ్ముకున్నందుకు వెలివేయబడ్డారంటే సంతోషించి ఆనందించి గంతులు వేయండి, మీ పరలోకంలో మీ ధనము అధికంగా ఉంటుంది. ప్రభు నామంలో మీరు ఏదైనా వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే సంతోషించండి. అట్టి వారికి ఇహమందు పరమందు నూరంతల ప్రతిఫలం ప్రభు అయిన దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అలానే హఠాత్తు మరణాల వలన ఎవరినైనా మీరు కోల్పోయి దుఃఖంలో ఉంటే దేవుని యొక్క వాక్కుల చేత ఆదరణ పొందుకోండి. కృంగిన స్థితిలోనికి రోజు రోజుకి కూడా తలంచుకుంటూ ఆలోచిస్తూ మానసిక దుఃఖానికి లోనవుతూ ఉంటే దానివలన అనేకమైన నష్టాలు అనేవి జీవితంలో వాటిల్తూ ఉంటాయి. ఈవెన్ నా తల్లి గారు నాకు 11 సంవత్సరాల వయసున్నప్పుడు చనిపోయారు. మా తండ్రి గారు నా వివాహమైన 1 సంవత్సరానికే ఆయన దేవుని పిలుపు వలన దేవుని సన్నిధికి వెళ్ళారు. 11 ఇయర్స్కే నా తల్లిని నేను కోల్పోయాను. కానీ అదే సమయంలో దేవుడు నా జీవితంలోకి రావటం నా భాగ్యంగా భావిస్తూ ఉంటాను. అదే సమయంలో నీటి బాప్టిజం ద్వారా దేవుని విశ్వాస జీవితంలో ప్రభువు నమ్ముకొని ఆయన నీతిలో ప్రవేశించడానికి బాప్టిజం తీసుకున్న అదే రోజు సాయంకాలం మరి దైవ సేవకులు పరిశుద్ధాత్మ కూటం పెట్టారు. 11 years old శైలాపాల్ గారు. అప్పుడు రాత్రంతా ప్రార్థన అన్నారు. అర్ధరాత్రి అవగానే నాకు బాగా నిద్ర వచ్చింది. మా నాన్నగారితో చెప్పాం, నాన్నగారు నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటానన్నాను. సరేనమ్మా, ఒక్కదాన్ని వెళ్ళొద్దు, నీతో పాటు మరొక ఆంటీని కూడా పంపిస్తానని ఆమెను కూడా పంపించారు. పడుకున్న కొద్ది నిమిషాల్లోనే నేను దిగ్గును లేచి కూర్చున్నాను. ఒక కొంత జ్ఞానం, ఏదో నాకు జరుగుతుంది, ఏదో నేను మాట్లాడుతున్నాను, తెలుగైతే మాట్లాడట్లేదు. కూర్చున్నాను. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని బలముగా నా పైన కృమ్మరించబడింది. నాకు తెలియని భాషలు నేను మాట్లాడటం ప్రారంభించాను. ఆ రోజు ప్రారంభమైన ఆ 9 వరాల్లో అన్య భాష అనే వరం, అప్పుడు ప్రారంభమైనటువంటి ఆ భాషా వరం ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది. నిర్విరామముగా అన్ని భాషలో మాట్లాడుతూనే ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క ఆదరణ పొందుతూనే ఉన్నాను. ఆయన ప్రేమ చేత నింపబడుతూనే ఉన్నాను. ఆయన స్పర్శ చేత తాకబడుతూనే ఉన్నాను. దేవుడు ఎంత ఆపర్చునిటీ ఇచ్చాడో ఎవరిని ఆయన ఏ రీతిగాను కోల్పోవాలని అనుకోవట్లేదు. బీదలను, దీనులను, దరిద్రులను, పాపులను, దుర్మార్గంలో ఉన్నటువంటి వారిని, ఆదరణ లేకుండా ఉన్నటువంటి వారిని, అనాథలుగా ఉన్నటువంటి వారిని, బీదలైనటువంటి వారిని అందరినీ చేరదీయాలి. ఏ విధము చేతైనా అందరూ రక్షింపబడాలి, దేవుని ప్రేమతో తాకబడాలి, ఏ ఒక్కరూ నశించిపోకూడదు అనేది ఆ సర్వశక్తిగల దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉన్నది. సో ఎక్కువ అలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న వారికి దేవుడు అధికమైన కృపనిచ్చాడు. అనాథల్ని నేను చేయి విడవను అన్నాడు. నిన్ను సృష్టించిన వాడే నీకు యజమానుడు, నువ్వు దుఃఖపడవద్దు అంటున్నాడు. అందువలన కష్టాల కడల్లో కొట్టుకొని పోతున్నటువంటి వారికి నీ కష్టాల్లో, నీ దుఃఖంలో నీ సహాయకుడిగా నీ దేవుడు తోడైన నీకు నడిపిస్తానంటున్నాడు. నీ కన్నీరు కారుతుందా నీ కళ్ళల్లో నుంచి? దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకొని కన్నీటి బాష్పములు తుడిచివేస్తానని ప్రభువు సెలవించాడు. దరిద్ర స్థితిలో ఉన్నావా? పెంట కుప్పల మీద నుంచి దీన దరిద్రులు లేవనెత్తుతానని చెప్పిన దేవుడు మన దేవుడు. ఏకాంగిగా ఉన్నావా? వివాహం అవ్వాల్సి ఉంది, అవ్వలేదా? అవ్వలేదు అవ్వలేదు అవ్వలేదు, వాళ్ళు వీళ్ళు ఇలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారని ఆ మాటలు నెమరు వేసుకుంటూ కృంగి కృషించిపోవటం కన్నా నేను చెప్పేది ఏంటంటే, వాగ్దానాలు పలకండి. ఏకాంగులను సంసారులుగా చేయవాడు. హల్లెలూయా. గర్భఫలం లేదని దుఃఖంతో ఉండటం కన్నా మరి మూయబడిన గర్భమును తెరచువాడు ఆయన. సంతులేని ఇల్లాలను సంతానము కలిగిన బిడ్డల తల్లిగా చేయవాడు. వాగ్దానాలు నమ్మండి. ఆ దేవుని యందు ఉంచిన నిరీక్షణ ఎన్నడూ సిగ్గుపడనివ్వదు, నిన్నెప్పుడు సిగ్గుపరచదు. నేను అనుకుంటాను, ఎప్పుడు కూడా అదే నాకున్న బలం అనుకుంటాను. ఎన్నెన్నో ప్రతికూల పరిస్థితులు చూస్తూ ఉంటాను, ఎన్నెన్నో వ్యతిరేకతలు చూస్తూ ఉంటాను. నమ్మిన వారి వలన కలిగే నమ్మక ద్రోహం 100 మంది శత్రువుల కన్నా కూడా ఒక నమ్మక ద్రోహి వలన వచ్చే నష్టము చాలా ఎక్కువ. నమ్మి మోసగించేవారు ఉంటారు. మనతో ఉంటేనే మనకి గోతులు తవ్వే వాళ్ళు ఉంటారు. మన పక్కన ఉంటూనే మన గురించి చెడ్డగా ఇతరులతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనతో ఏకీభవిస్తూ ఉన్నట్లుగా ఉంటూనే మన గురించి హేళనగా మాట్లాడుకునే వాళ్ళు వింటూ ఉంటారు. రకరకాల స్వభావాలు కలిగిన వారు ఉంటూ ఉంటారు. దైవజనమా,
ఎన్ని విధాలైనటువంటి స్థితులు ఉన్నప్పటికీ కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, సమస్యలు ఉన్నప్పటికీ కూడా, అనేక విధమైనటువంటి ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా, నా మట్టుకైతే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడనే నమ్మకంతో ముందుకు సాగిపోతూ ఉంటాను. హల్లెలూయా. నమ్మక ద్రోహం చేసే భర్తలు లేరా? యవన కాలం ముందు వివాహం చేసుకున్నటువంటి భార్యను విడనాడేటువంటి వారి భర్తలు లేరా? యవన కాలం ముందు వివాహం చేసుకున్నటువంటి భర్తను విడనాడే భార్యలు లేరా? తల్లిదండ్రులని వృద్ధాప్యలో నిర్లక్ష్యపరిచి ప్రేమను పోగొట్టుకొని తల్లిని తండ్రిని కూడా నిర్లక్ష్యపరిచేటువంటి బిడ్డలు లేరా? కన్న గర్భానికే శోభను తీసుకొచ్చి దుఃఖాన్ని కలుగు చేసేటువంటి పిల్లలు లేరా? కళ్ళు నెత్తికొచ్చిన తరం లేదా? మూర్ఖ మనస్తత్వాలతో ఇంటివారి హృదయాల్ని గాయపరిచేవాళ్ళు లేరా? నమ్మించి మోసం చేసి కష్టపడిన కష్టాయితాన్ని ఆ గద్ద వచ్చి కోడి పిల్లని తీసుకొని వెళ్ళినట్లుగా నీ కష్టాన్ని మరొకరు అనుభవిస్తున్నటువంటి వారు లేరా? అనేక విధాలుగా నీ పేరుని, అదేవిధంగా నీకున్నటువంటి ప్రతి సౌలభ్యాల్ని కూడా ఇతరులు సద్వినియోగపరుచుకుంటూ నీ హృదయాల్ని గాయపరిచిన వారు లేరా? ఉంటారు దైవజనమా. ఈ లోకయాత్రలో మనం ముందు కొనసాగుతున్నప్పుడు ఎన్నెన్నో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నెన్నో స్థితిగతులు మనకు ఎదురవుతూ ఉంటాయి. కానీ నీకు ఎక్కడికి వస్తే ఉపశమనం కలుగుతుంది, ఎక్కడికి వస్తే నీకు ఇది నాకు సురక్షితమైన స్థలము, ఇది నేను నమ్మదగినటువంటి స్థలము, నాకు నిరీక్షణ కలిగే స్థలము, ఇక్కడ ఉంటే నాకు శరణు వేడుకుంటే శరణు దొరుకునే స్థలము ఎక్కడ ఉందని వెదిగితే అది యేసు పాదాల దగ్గర మాత్రమే నీకు నాకు దొరుకుతుంది. ఎందుకంటే మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయనలో ఏ కుళ్ళు కుతంత్రము లేదు, ఏ మోసము లేదు, ఏ అబద్ధము లేదు, ఏ కీడు లేదు. నీ గురించి దేవునికి ఉన్న ఆలోచనలు అన్నీ చాలా ఉత్తమమైనవి, శ్రేష్టమైనవి. అయితే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఆ దేవునితో సహవాసం చేసే విషయంలోనే చాలాసార్లు ఈ శరీరం అంగీకరించదు. ఆ దేవుని చిత్తానికి లోబడే విషయంలోనే ఈ శరీర కోరికలు బలాత్కారం చేస్తూ ఉంటాయి. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకి విరుద్ధంగా పనిచేస్తూ ఉంటుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే ఆశ, తపన, మంట ఉంటుంది ఒకవైపున. మరలా శరీరము, శరీర స్వభావము అది క్రమశిక్షణలో పెట్టుకునే విషయంలో విఫలం అవటం వలన, ఆ యొక్క ఆలోచన తత్వాలని సరిచేసుకోవటంలో అజ్ఞానంగా ఉండటం వలన, దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పటికీ కూడా అన్ని స్వరాల్లో ఇది కూడా ఒక స్వరం, అంతే చెప్తారులే, అంతే మాట్లాడతారులే అంటూ వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి కూడా దేవుడు కూడా అంతే చెప్తాడులే అనే అలవాట్లు, పొరపాట్లుగా నిర్లక్ష్యంగా జీవించిన సంఘం లవదోకియ సంఘం. లవదోకియ సంఘం యొక్క నిర్లక్ష్యం వలన అది దిగంబరత్వంలోకి వెళ్ళింది, అవమాన భారంతో కృంగిపోయింది. అయినప్పటికీ ఆ తన స్థితి ఏంటో తను గ్రహించుకోలేనటువంటి బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి ఆ సంఘాన్ని చూసి దేవుడు దుఃఖపడ్డాడు. నిజంగా ఏ వ్యక్తి అయితే నేనేమై ఉన్నాను, నా ఆత్మీయ మెట్లు నేను ఎంతవరకు ఎక్కగలిగాను, నా కుటుంబంలో నేను చేయవలసిన నా బాధ్యతలు నేను ఎంతవరకు చేశాను, ఇంకా చేయవలసినవి ఏంటి, అదేవిధంగా నా చదువులోను నాకు ఇవ్వబడినటువంటి రెస్పాన్సిబిలిటీస్ విషయంలో నేను ఏ రీతిగా నిర్వర్తిస్తున్నానని ఎవరికి వారుగా యోచన చేసుకోగలిగితే ఆ జీవితం చాలా ఆనందమయంగా దేవుడు చేస్తాడు. లవదోకియ సంఘానికి ఈ జ్ఞానం కూడా పోయింది, ఈ జ్ఞానాన్ని కూడా విసర్జించింది. నువ్వు దిగంబరిగా ఉన్నప్పటికీ నేను అన్నీ కలిగిన వాడిని అని నువ్వు అనుకుంటున్నావు. నోటి నుంచి ఉమ్మి వేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, నువ్వెచ్చగా అయిపోయావు. నీ దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి నా దగ్గర వస్త్రం తీసుకో. రక్షణ వస్త్రాన్ని కోల్పోయావు, విశ్వాస జీవితాన్ని కోల్పోయావు, భక్తిలో భ్రష్టుడు అయిపోయావు. కానీ నా స్థితి ఇది అనేది గ్రహించుకోలేనటువంటి అజ్ఞానంలో, అంధకారంలో ఉన్నామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ సంఘంతో కూడా. నిజమే దైవజనమా, మంచివారిని మెచ్చుకునే దేవుడు కాదు, భక్తులకే ఇంకా దీవెనలు ఇచ్చే దేవుడు మాత్రమే కాదు, తన బిడ్డలు బలహీనలైపోతే వారిని కూడా బలవంతులతో పాటు నడిపించాలని ఆశపడే దేవుడు మన దేవుడు. దీవెనలతో నింపబడి రెండంతల ఆశీర్వాదాలతో వెళ్తున్న వారిని చూసి మాత్రమే సంతోషించే దేవుడు కాదు, అట్టి వారితో సమబుజ్జీలుగా నీ చేయి పట్టుకొని వారితో పాటు నిన్ను కూడా పరిగెత్తించాలని ఆశపడే దేవుడు. మొదటి స్థానంలో ఉన్న వారిని చూసి ఘనపరిచే దేవుడే కాదు, కడపటి స్థితిలో ఉన్న నిన్ను కూడా మొదటి స్థితికి తీసుకొని రావాలని ఆశపడే దేవుడు నీ దేవుడు. కొందరు తన బిడ్డలు తలగా ఉంటే వారిని చూసి అతిశయపడే దేవుడు మాత్రమే కాదు, ఇంకా తన బిడ్డలు తోకగా ఉన్నారేంటని ఆ తోకగా ఉన్న వారిని కూడా బలపరుస్తూ నెమ్మదిగా వారిని నడిపిస్తూ వారిని కూడా ఉన్నతమైన స్థలముల్లోనికి, ఎత్తైన స్థలముల్లోనికి తీసుకుని వెళ్ళాలని ఆరాటపడే దేవుడు మన దేవుడు. అందువల్ల దైవజనమా,
మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఈ నమ్మదగిన దేవుని మాటలు నమ్మదగినవి, ఆయన యొక్క ప్రవచనములు నమ్మదగినవి, ఆయన ఇచ్చిన వాగ్దానములు నమ్మదగినవి, ఆయన ఉపదేశములు నమ్మదగినవి, ఆయన మనకు ఏర్పాటు చేసిన పరలోక రాజ్యం నమ్మదగినది, ఈ యొక్క అన్యోన్యమైన సహవాసంలో మనకు అనుగ్రహిస్తానన్న ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పిన ఆ మాటలు నమ్మదగినవి. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నేను నీకు జవాబు ఇవ్వనా అని చెప్పిన మాటలన్నీ నమ్మదగినవి. అయితే ఇప్పటి వరకు చెప్పినట్లుగా ఆ నమ్మదగిన దేవునితో సహవాసం తక్కువ చేయటం, నమ్మదగని వారితో, పైపైన మాట్లాడే వారితో ఆకర్షితులైపోయి అనేక రీతిలుగా తమ జీవితాల్లో దేవుని యొక్క సహవాసానికి నెమ్మదిగా దూరమైపోతున్న వారు ఎంతోమంది. ఒక్కసారి దుష్టుడు నిన్ను లాగివేయడు దేవుని దగ్గర నుంచి, నీకు తెలిసిపోద్ది. ఆత్మలో క్షోభ ప్రారంభమవుద్ది. అప్పటి వరకు ఉన్న రక్షణానందం కోల్పోయినప్పుడు, అప్పటి వరకు ఉన్న ఆత్మ సంతోషం నువ్వు కోల్పోయినప్పుడు, అప్పటి వరకు నువ్వు ప్రార్థించిన ప్రార్థనా జీవితం ఒక్కసారి ఎట్ ఏ టైం నువ్వు కోల్పోతే నీకు అర్థమైపోద్ది, జాగ్రత్త పడతావు. అపవాదైన సాతాను దొంగలాంటి వాడు కొంచెముగా విషయాన్ని పంపిస్తాడు. ఒక్కసారి క్వాంటిటీ ఎక్కువ ఇస్తే విషం 1 నిమిషంలో 10 నిమిషాల్లో చనిపోవచ్చు. కానీ ఆ పాయిజన్ అనేది నెమ్మదిగా ఇస్తే అది శరీరంలోనికి వెళ్ళి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తర్వాత అవయవాలను పాడు చేసి అది దుర్వావస్థకు చేరిన తర్వాత మన శరీరమే మనకు 100 సంవత్సరాలకు పనిచేయవలసిన ఈ అవయవాలే పాడైపోయిన తర్వాత ఇక చేయగలిగింది ఏముంది? తుదకు అది నష్టానికి, మరణానికి దారి తీయటమే కదా. అదే రీతిగా అపవాదైన సాతాను క్రియలు నెమ్మదిగా ప్రారంభమవుతాయి. ఇది చిన్నదే కదా, ఇది చిన్న మాటే కదా, ఇది చిన్న అబద్ధమే కదా, ఇది చిన్న అపవిత్రమైన తలంపే కదా, ఇది చిన్న స్నేహమే కదా, ఈరోజే కదా నేను ప్రార్థన చేయకుండా ఆపాను, ఈరోజే కదా నేను ఉపవాసం ఉండాలనుకున్నాను, ఉండలేకపోయాను, ఈ ఒక్క ఆదివారమే కదా దేవుని సంధికి వెళ్ళలేదు, ఈ సంవత్సరం తీసుకోలేదు బాప్టిజం, వచ్చే సంవత్సరం చూస్తాం కదా అనుకుంటూ నెమ్మదిగా పోస్ట్ పోన్ చేస్తూ నీ జీవితాన్ని చివరికి వెనకకి నెట్టివేస్తాడు. పోస్ట్ పోన్ లాగానే ఉంటాయి. రేపు అనే మాటకి అంతం లేదు. రేపు అని వెళ్ళి చివరికి చూసుకుంటే తీరని నష్టంగా జీవితంలోకి మారుతూ ఉంటాయి. దానివల్ల ఎంతో వేదన పుడుతూ ఉంటుంది. అలా అని ప్రభు వదిలేస్తాడా? వదిలేయడు. పాములు పట్టేవాడు నాదస్వరంతో ఎలా ఊదుతాడో అలా తన ప్రజలకి దేవుడు తన స్వరాన్ని తన సేవకుల ద్వారా వినిపింపజేస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. ఆయా రీతిలుగా ఆయా సమయాల్లో హెచ్చరిస్తూ ఉంటాడు. ప్రమాద సూచికలు, ప్రమాద గంటికలు నీ జీవితంలో మోగుతున్నాయని నీతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడైనా జ్ఞానమైతే సరి చేసుకోగలిగితే నిజముగా ఆ స్థితిని చూసి పరలోకమందు తండ్రి ఆనందిస్తాడు. ఆహాబు రాజు అతని జీవితంలో చాలా వరకు దౌర్భాగ్యకరమైన జీవితమే జీవించాడు. దౌర్భాగ్యకరమైన వ్యర్థమైన మాటలు విని వాటితో ఏకీభవించాడు. అవివేక హృదయంతో ఒక స్త్రీ తన భార్య మాట్లాడుతూ ఉన్నప్పుడు, అవివేక హృదయంతో తన భార్య మాట్లాడుతున్నది, ఆమె మాట్లాడే మాటలు ఒకవేళ ఆయన నెరవేరిస్తుంది దేవుని దృష్టికి అయోగ్యంగా ఉంటుంది, ఇంటిల్లి మాది మీదకి శాపం వస్తుంది అనే ఆలోచన లేనటువంటి అజ్ఞానంలో ఉన్నాడు. కానీ పిలాతు భార్య కూడా మాట్లాడుతున్నది, పిలాతు భార్య జ్ఞానంతో మాట్లాడుతున్నది. పిలాతు ఆ మాటలని జ్ఞానంగా తీసుకున్నాడు. భార్య మాట్లాడుతుందనే కాదు, ఇది దేవునికి సంబంధించిన విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు, జాగ్రత్త. దేవునితో మనం పెట్టుకుంటే మన బ్రతుకులు ఏమైపోతాయో, నువ్వు ఇచ్చే తీర్పు దేవుని దృష్టికి అంగీకారమో కాదు, ఆలోచించి నిర్ణయం తీసుకోమని భార్య చెప్పింది. దేవునికి సంబంధించిన విషయం కాబట్టి పిలాతు కూడా జ్ఞానంగా ఆలోచించాడు. నేను ఏ పాపంలో పాలుపంపులు లేకుండా ఉండాలనుకుంటున్నాను, నేను నిర్దోషాన్ని చేతులు కడిగేసుకున్నాడు. ఆహాబు రాజు అలా చేయలేదు. అవివేక హృదయంతో మాట్లాడిన భార్య ప్రతి మాటతో ఏకీభవించాడు. అది దేవుని దృష్టికి అంగీకారమా కాదా అని ఆలోచించలేకపోయాడు, భ్రష్టుడైపోయాడు. ఆ కుటుంబం మీదకి శాపాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఆఖరి క్షణంలో, ఆఖరి నిమిషంలో గోనెపట్టు కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు కనికరం గల దేవుడు అతని ప్రార్థనలు కూడా ఆలకించాడు. హల్లెలూయా. అందువల్ల దైవజనమ, ఏ ఒక్కరిని దేవాతి దేవుడు పోగొట్టుకోవాలనుకోవట్లేదు. ఒక్కసారి నువ్వు రక్షణలోకి వస్తే ఏ విధము చేతైనా సరే నిన్ను గద్దించి, నిన్ను శిక్షించి, నిన్ను దడ్డించి, నీతో మాట్లాడి, నిన్ను సరిచేసి తన రాజ్యంలోనికి నేను తీసుకుని వెళ్ళేంత వరకు కూడా ప్రయాసపడే దేవుడు. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, ప్రయాసపడేది నేను కాదు, దేవుని కృపే. ప్రభువే ప్రయాసపడుతున్నాడు, నేను కాదు ప్రయాసపడేది. ఈ మాటను అర్థం చేసుకోవాలంటే కొంత సమయం పడుతుంది. నేను కదా తిట్లు అన్నీ కాస్తున్నాను,
ప్రభువు నమ్ముకున్నందుకు అందరు నన్ను కదా తిడుతున్నారు, నా విశ్వాసం, నా భక్తి, నా శక్తి వలన దేవుడు నాకు తోడై ఉన్నాడని కామన్గా అందరి హృదయాల్లో ఉంటూ ఉంటుంది. కానీ దానికన్నా ముందు నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, నువ్వు దృఢముగా ఆ విశ్వాసంలో నిలబడటానికి కారణము నీ పరలోకపు తండ్రి. ఆయన నిన్ను ఆనుకొని తన కౌగిట్లో నిన్ను బలముగా పట్టుకోవటం వలన నువ్వు నిలబడ్డావే కానీ నీ అంతటకు నువ్వుగా నిలబడలేవు. అందువల్లనే ప్రభు యొక్క రాజ్య సువార్తలో సేవ చేస్తున్నటువంటి వారు, సంఘాల్లో పెద్దలుగా ఉన్నటువంటి వారు, పరిచర్య ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి వారు, విశ్వాస యాత్రల్లో కొనసాగుతున్నటువంటి వారు, ప్రతి ఒక్కరూ కూడా మనం కలిగి ఉండవలసిన తాత్పర్యం ఏంటంటే, ఇది మా శక్తి వలన, మా బలం వల్ల కలుగుతున్న కార్యములు కాదు, దేవుని కృప వలనే. అలా అనుకుంటూ మనము దేవుని యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగుతూ ఉండాలి. దైవజనమే ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన ప్రియ తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నిన్ను ప్రేమించి నీ సముఖానికి వచ్చిన నీ ప్రియ బిడ్డలను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. ఏది ఉత్తమమైందో, ఏది రమ్యమైందో, ఏది శ్రేష్టమైందో, ఏది యోగ్యమైందో అది నీ ప్రియ సంఘమునకు నువ్వు బయలుపరిచే దేవుడు అయి ఉన్నావు నాయన. నువ్వు మాట్లాడుతూ ఉండగా నీ మార్గములే నాకు ప్రీతికరమైనవి నాయన, నీ వాక్కులే నాకు ప్రీతికరమైనవి నాయన. అవి జుంటితైన దారుల కన్నా మధురమైనవయ్యా. నీ అడుగుల్లో నా అడుగులు, నీ చేతిలో నా చెయ్యి. కాపరి స్వరం విని గొర్రెలాగా నీ స్వరాన్ని నా చెవులు వింటూ నీతో నడిచే కృప నాకు దయచే ప్రభువా. హానోకు దేవునితో నడిచినట్లుగా నీతో ఈ జీవిత కాలం అంతా, ఈ జీవిత యాత్రలో నడిచే కృప నాకు దయచేయండి. దేని కొరకు చింతపడవద్దు కానీ మీ చింత యావత్తు నాకు అప్పగించబడినావు అయ్యా. నేను ప్రేమించిన నీ ప్రియ జనాంగాన్ని నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు నాయన. ఎల్లప్పుడూ వారి క్షేమము కొరకు నువ్వు ఆలోచించే దేవుడు, కునుకక నిద్రపోక వారి క్షేమము కొరకు నువ్వు ఆలోచించే దేవుడు నాయన. నీ ప్రియులు నిద్రించుచుండగా వారికి కావాల్సిన సమస్తమును సమకూరుస్తున్న దేవుడు నాయన. వారు ఉదయకాలమే లేచి ప్రహర్షించాలని, ఆనందించాలని, వారి పనుల్లో, వారి ప్రయత్నాల్లో, వారి ఆలోచనలో వారు వర్ధిల్లాలని, నీతిమంతులైన వారి కోరికలు సిద్ధింపజేయబడాలని, వారి ప్రార్థనలు జవాబు రావాలని నువ్వు కూడా ఆశపడుతున్నావు నాయన. ఆశగల వారి ప్రాణాన్ని తృప్తిపరచండి అయ్యా. నీ కార్యములు యందు మక్కువ కలిగిన జనాంగముగా మరెక్కువగా నీ కృప నుండి అధికమైన కృపలోనికి నడిచే ధన్యత నీ ప్రియులకు దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.